హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. నా పేరు లక్ష్మి. ఈరోజు నేను తయారు చేయబోతున్న రెసిపీ వచ్చి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతి, వెల్లుల్లి, టమాటీ కూర అయితే తయారు చేస్తున్నానండి. వేడి వేడి అన్నంలోని ఈ కూర అయితే వేసుకొని ఒక్కసారి టేస్ట్ కనుక చూస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్క మొత్తం కూడా వదలకుండా మొత్తం లాగించేస్తారండి. అంత బాగుంది ఈ టేస్ట్ అయితే. అసలు కొంతమంది మెంతి కూర అంటే కొంచెం ఎగట వస్తుందని, టేస్ట్ బాగోదని చాలామంది అయితే తినరు. ఇది నేను చేసినట్టు కనుక మీరు చేస్తే ఎగట లేకుండా చాలా బాగుంటుంది రుచి అయితే. ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా నేనైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోని వేయించుకున్న 3 స్పూన్ల వరకు పల్లీలు, అలాగే 2 స్పూన్ల వరకు నువ్వులు వేసి మొత్తం బాగా పౌడర్ చేసుకోవాలి. వాటర్ వేయొద్దు, వాటర్ వేయకుండానే పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మెంతాకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. కాడలు లేకుండా మెంతాకుని ఏరుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మనం పౌడర్ చేసి పెట్టుకున్నవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటీలు, అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, అలాగే ఎండుమిరపకాయ కూడా తీసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోని 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ మొత్తం పొట్టు తీసేసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. మనం ఏ కర్రీ వండుకున్నా సరే వెల్లుల్లిపాయ తప్పకుండా వేసుకోండి, చాలా మంచిది. అలాగే ఒక ఎండుమిరపకాయని మజ్జిగ చీల్చుకొని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి. లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది, మరి ఎక్కువగా ఫ్రై చేయవసరం లేదు. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. మనం తినేటప్పుడు అల్లం ముక్కలు ఉన్నాయని కూడా తెలియకుండా తినేస్తామన్నమాట. అలాగే ఒక 3 పెద్ద టమాటీలు తీసుకొని దాన్ని కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మంటను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటీలు బాగా మగ్గిపోతాయి అన్నమాట. అలాగైతే ఒకసారి గరిటెతో కూడా ఇలా కలిపేసుకోవాలి మూత తీసుకొని. తర్వాత ఇందులోకైతే మనం కట్ చేసి పెట్టుకున్న మెంతాకు ఉంది కదండి, దాన్ని మొత్తం ఇందులో అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇది మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మంటను మళ్ళీ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అప్పుడు ఈ ఆకు బాగా వేగుతూ అలాగే కొద్దిగా ఉడుకుతూ కూడా ఉంటుందన్నమాట. ఆకు సాఫ్ట్గా అయిపోద్ది. ఇలాగా మొత్తం ఒక 6 నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటాలి. దీంట్లోని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలాగే మనం మూత పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి. అంతేకాకుండా టమాటీలు కూడా మొత్తం బాగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. మళ్ళీ మూత పెట్టుకొని ఇలాగే మొత్తం 6 నిమిషాల పాటు ఇలాగే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది, అసలు ఎక్కడ కూడా వాటర్ అయితే లేదు. మళ్ళీ ఒకసారి మూత అయితే తీసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం వేరుశనగలు ఇంకా నువ్వులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని మొత్తాన్ని ఇందులో అయితే వేసేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు దీన్ని బాగా వేయించుకోవాలి. ఒకసారి దీన్ని ఇలా వేయించుకున్న తర్వాత ఒక స్పూను ఎవరెస్ట్ తిక్కా మిర్చి పౌడరు, ఒక స్పూను నార్మల్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూను ధనియాల పౌడరు, హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడరు, 1.5 స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మంటను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే వేయించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలి. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది, మీదకి తేలుతుందనమాట. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ అయితే వేసుకోవాలి.
వాటర్ వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ తీసుకొని చింతపండు చిన్నది నానబెట్టుకొని దాంట్లోని రసం మొత్తం తీసుకొని వేసుకోవాలండి. ఇలా చింతపండు రసం వేసుకోవడం వల్ల మెంతాకు ఎగటు లేకుండా చాలా బావుంటది టేస్ట్ అయితే. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం గరిటెతోటి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని నీళ్ళు మొత్తం దగ్గరికి ఇంకేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. లేదంటే అడుగు పట్టేస్తది. అలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగే నీళ్ళు మొత్తం దగ్గరికి ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించేటప్పుడు మంటను సిమ్ ఫ్లేమ్‌లో ఉంచుకోండి. కొద్దిగా వాటర్ అయితే ఉంది. ఎందుకంటే రైస్‌లో కలుపుకోవాలి కదా! చాలా బావుంటదండి. మరీ దగ్గరికి ఇంకిపోతే కలుపుకోవడానికి కూడా బాగోదు. అందుకనేసి లైట్‌గా కొద్దిగా వాటర్ ఉండేలాగా చూసుకున్నాను. మీకు వాటర్ మొత్తం అవసరం లేదనుకుంటే ఇంకా దగ్గరికి ఇంక పెట్టేసుకోవచ్చు. అంతేనండి. ఇంక స్టవ్ ఆపేసుకొని ఇక్కడ కూరైతే రెడీ అయిపోయింది. మెంతి, వెల్లుల్లి, టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటది. ఈ మెంతాకులోని చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలైతే ఉన్నాయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా వారానికొకసారి అప్పుడప్పుడు మనం తినే లంచ్‌లో గానీ, డిన్నర్‌లో గానీ తీసుకోండి. చాలా మంచిది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.